ఇప్పట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్కు చేరుకుని వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు ఆర్ అండ్ బ్రిడ్జ్ను పరిశీలించనున్నారు. అనంతరం బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను బీఆర్ కాలనీని సందర్శించనున్నారు. బాధిత ప్రాంతాల ప్రజలతో మాట్లాడి వరద నష్టంపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీపతి అందిస్తారు లైవ్ లో. శ్రీపతి. శ్రీనివాస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కామారెడ్డి జిల్లాకు చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఏదైతే వరద బారిన పడ్డ పంట పొలాలు అలాగే వరదతో నష్టపోయిన ఇళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించబోతున్నారు. ప్రస్తుతం మనం కామారెడ్డిలోని జిఆర్ కాలనీ వద్ద ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికే చేరుకోబోతున్నారు. మొదట లింగంపేట్ మండలం పెంటాకుర్దు వద్ద బ్రిడ్జిని పరిశీలిస్తారు. అలాగే బూరుగిద్ద వద్ద కూడా ఒక రోడ్డును పరిశీలిస్తారు. ఆ తర్వాత ఈ ప్రాంతం మనం చూస్తున్న ఈ జిఆర్ కాలనీకి చేరుకుంటారు. ఇక్కడే ఇళ్లలో ఎవరైతే మొన్నటి వర్షాలు వరదలకు పూర్తిగా నీరు నిండి ఇళ్లలో వస్తువులు సామాగ్రి కోల్పోయి అలాగే తీవ్రంగా నష్టపోయిన వారిని అందరినీ కూడా ముఖ్యమంత్రి పరామర్శిస్తారు. అలాగే ఇళ్లలో వాళ్ళ కుటుంబాల పరిస్థితిని కూడా ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్తారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. వివిధ శాఖల అధికారులు వివిధ వ్యవహారాలపై అంటే ఏవైతే ప్రభుత్వ శాఖలకు సంబంధించి జరిగిన నష్టాలపై ఆయన రివ్యూ చేస్తారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా ఇక్కడ జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం సేకరించింది, నష్టాన్ని అంచనా వేసింది. అయితే వాటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి మరోసారి రివ్యూ చేసి ప్రభుత్వ పరంగా కామారెడ్డి జిల్లా కానీ కామారెడ్డి పట్టణంలో కానీ బాధితులకు ఎంత పరిహారం అందించాలి, ఎలాంటి సహాయం చేయాలనే విషయంలో కూడా ముఖ్యమంత్రి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఒక ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఏదైతే కామారెడ్డి జిల్లాకు గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టం జరిగింది. భారీ ఎత్తున పంట పొలాలు నష్టపోయాయి. సుమారు 70,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం జరిగింది. అలాగే ఇల్లు నివాసాలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వీటన్నిటి దృష్ట్యా సీఎం ఈ జిల్లాకు ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆయన గత నెల 28వ తేదీనే ఒకసారి ఏరియల్ రివ్యూ నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో వరద తీవ్రతను అలాగే నష్టపోయిన గండ్లు పడ్డ చెరువులు, పోచారం ప్రాజెక్టు ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా సీఎం ఆల్రెడీ పరిశీలించారు. వాటికి సంబంధించి ఉన్నత స్థాయిలో కూడా సమీక్ష జరిపారు. ఆ తరుణంలోనే ప్రస్తుతం కామారెడ్డికి స్వయంగా రావడము, కామారెడ్డి జిల్లాలో ఆయన పరిస్థితిని కూడా స్వయంగా సమీక్షిస్తున్న నేపథ్యంలో ఇక్కడ బాధితులు జిల్లా ప్రజలు కూడా ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే ఏదైతే రేవంత్ రెడ్డి రాకకు సంబంధించి ఇటు ప్రజలు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకున్న అనుబంధం, కామారెడ్డితో ఆయనకున్న అనుబంధం దృష్ట్యా ప్రజలు కూడా ప్రభుత్వం పరంగా తగిన సహాయం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్. రైట్ శ్రీపతి.